ఒకే ఒక సింపుల్ రెమెడీ తోటి ఎంత పెద్దగా ఎక్కువగా ఉన్న పొట్టైనా ఈజీగా కరిగించుకోవచ్చు. అలానే వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు. ఎక్కువగా డైట్స్ చేస్తూ ఉంటారనమాట. అలానే ఎక్కువ పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. అవేం అవసరం లేకుండా న్యాచురల్ గానే బెల్లీ ఫ్యాట్ ని ఈజీగా ఎలా పోగొట్టుకోవాలో చూపిస్తున్నా. ఎంత ఎక్కువగా ఉన్న పొట్టైనా సరే ఈజీగా కరిగిపోవాల్సిందే, మీరు స్లిమ్ గా తయారవ్వాల్సిందే. సో తప్పకుండా ట్రై చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఈ రోజు అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేసాయి అనమాట. సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఈ రోజుల్లో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేదంటే బరువు ఎక్కువగా పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. వెయిట్ ఎక్కువగా ఉన్నా లేదంటే బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా సరే మనం ఏ డ్రెస్ వేసుకున్నా ఏ సారీ కట్టుకున్నా చూడడానికి లుక్ అస్సలు బాగుండదు కదా. మరి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనమాట. వెయిట్ లాస్ అవ్వడం కోసం డైట్ చేయడం లేదంటే ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. ఈ రోజు వీడియోలో మీకు నేను సింపుల్ రెమెడీ ఒకటి చెప్తా, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎంత ఎక్కువగా పెద్దగా ఉన్న పొట్టైనా సరే ఈజీగా కరిగిపోవాల్సిందే. బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా పోగొట్టుకోవచ్చు. జస్ట్ 1 వీక్ లో మనకి రిజల్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది, సూపర్ గా వర్క్ అవుతుంది అనమాట ఈ రెమెడీ అనేది. సో మరి ఇక లేట్ వద్దు, ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దగ్గర నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేసేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది. చాలా మంది నన్ను కామెంట్స్ లో అడుగుతున్నారు కదండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ గా ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్ ని ఎలా పోగొట్టుకోవాలో ఒక వీడియో చేయండి అక్క అని చెప్పేసి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ హెల్ప్ అవుతుంది. సరే మరి ఇక లేట్ వద్దు, ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి. ఇక ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ ఏదైనా ఉంటుంది కదండి, దీన్ని పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం మెయిన్గా యాడ్ చేసుకునేది వచ్చేసి కుల్తీ దాల్, ఇంకా హార్స్ దాల్ అనమాట. లేదంటే తెలుగులోకి వచ్చేసరికి ఉలవలు. బరువు తొందరగా తగ్గడానికి లేదంటే బెల్లీ ఫ్యాట్ అదే అండి పొట్ట చుట్టూతో ఎక్కువగా పెరిగిపోయిన కొవ్వును కరిగించుకోవడానికి ఈ ఉలవలు అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా మన బాడీ అనేది మంచి ఫిట్నెస్ గా ఉండడం కోసం అలానే హెల్దీగా ఉండడం కోసం కూడా ఈ ఉలవలు అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనం రెసిపీస్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటాం, అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఉలవలు అనేవి చాలా బెస్ట్ మెడిసిన్ లాంటివి అనమాట. సో తప్పకుండా తీసుకోవడానికి అయితే ట్రై చేసేయండి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే వీటి వల్ల యూజెస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే మాత్రం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూసేయండి. ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లెంతీగా అయిపోతుంది అనమాట వీడియో అనేది. సో చూడడానికి కూడా మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి, ఓకేనా. సో ఈ విధంగా ఉలవలు అయితే తీసుకున్నా. ఇది కంప్లీట్గా మనకి కొలత అనేది చాలా అవసరం అనమాట. సో అందుకని ఇక్కడ నేను గ్లాస్తో అయితే కొలిచి చూపిస్తున్నా అండి. ఉలవలు అనేవి నేను నిండుగా తీసుకున్నాను అనమాట, గ్లాస్ వరకు తీసుకున్నా. సో తర్వాత కూడా యాడ్ చేసుకునే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా 1/2 కప్ వరకు అంటే ఇది 1 కప్పు తీసుకుంటే మిగతావన్నీ కూడా 1/2 కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇలా యాడ్ చేసుకున్న ఉలవల్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మంచిగా ఒక 2-3 మినిట్స్ వరకు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇవి కొంచెం క్రిస్పీగా అయిపోతాయి అనమాట. చూడండి ఇక్కడ చేతితో నేను పట్టుకొని చూపిస్తున్నా. ఇలా పట్టుకుంటే మనకి గట్టిగా అయిపోతే అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మంచిగా కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి కదా. ఇలా కలర్ చేంజ్ అయిపోయేంత వరకు అయితే మనం మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అయితే వీటిని ఇంకా మంచిగా నానబెట్టుకొని మనం ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ లేదంటే మార్నింగ్ టిఫిన్ కింద కూడా హ్యాపీగా తినేయొచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డైట్ లాగా ఫాలో అవ్వచ్చు అనమాట ఇది మంచిగా. సో చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఒక 1/2 కప్ వరకు సోంపుని యాడ్ చేసుకుంటున్నా. ఉలవలు వచ్చేసరికి కప్పు, మిగతావన్నీ కూడా 1/2 కప్స్ అనమాట, ఓకేనా. సో సోంపుని కూడా యాడ్ చేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2-3 మినిట్స్కి ఇది కూడా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ మనం మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సోంపు వల్ల కూడా మనకి చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ పొట్ట తగ్గించుకోవడానికి వెయిట్ లాస్ అవ్వడానికి సోంపు అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. మిగతా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అంతే. నెక్స్ట్ ఇందుట్లోనే 1/2 కప్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని తీసుకుంటున్నా. ఇందుట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వామును కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా పొట్ట కొవ్వు తగ్గడానికి మాత్రమే అనమాట. ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ అంటాం కదా, దాన్ని తగ్గించుకోవడం కోసం వర్క్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అనమాట. నార్మల్గా చాలా మంది బెల్లీ ఫ్యాట్ ని పోగొట్టుకోవడానికైనా లేదంటే బరువు తగ్గడం కోసమైనా ఎక్కువగా ఎంటీ స్టమక్ తో తీసుకునేది వాము జీలకర్ర పౌడర్ అనమాట. అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంటే సోంపు కానీ ఉలవలు కానీ వీటి వల్ల ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. 100కి 200% అయితే మన రిజల్ట్ చూడొచ్చు. ఇందులో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇది నేను ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి, సన్నగా కనిపించాలి, ఏదైనా న్యాచురల్ హోమ్ రెమెడీ ఉంటే షేర్ చేయండి అక్క అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు కదా. ఇది ఒక్కసారి ట్రై చేసి చూసారంటే చాలు, ఇంకేం అవసరం లేదు, ఇది ఒక్కటి సరిపోతుందని మీరే అంటారు
పెట్టారనమాట. అంత బాగుంటుంది రిజల్ట్ అనేది. అయితే మరి ఇవన్నీ సపరేట్గా కాకుండా ఒకేసారి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని యూజ్ చేయకూడదా అంటే మనకి అవి సరిగ్గా డ్రై రోస్ట్ అవ్వనమాట. అంటే కొన్ని వేగిపోవడం, కొన్ని మాడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి సపరేట్గా తీసుకుంటే మనకి కొలత అనేది సరిగ్గా అర్థమవుతుంది, అలానే మంచిగా డ్రై రోస్ట్ అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి ఓకేనా, ఇలా సపరేట్గా తీసుకోండి. ఓకేనా, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాం కదా. ఇక ఇలా తయారైపోయిన దాన్ని ఒక డబ్బాలోకి తీసుకొని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. డైలీ యూజ్ చేయొచ్చు. ఇది మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదండి, బయట ఉన్న మనకి ఎంచక్క ఆగుతుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని మనం డైలీ కంటిన్యూస్గా యూజ్ చేస్తే 1 month వరకు వస్తుంది అనమాట. సో ఇది మనకి పూర్తిగా ఎంటీ అయిపోయేంత వరకు మనం దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుందండి. 1 week నుంచే మనకి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్తా. ఫస్ట్ అయితే ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక గిన్నెను పెట్టుకోవాలండి. ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1 tablespoon వరకు మనం తీసుకున్న ఈ పౌడర్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 tablespoon వరకే అండి, ఎక్కువైతే ఏం అవసరం లేదు. డైలీ యూజ్ చేస్తూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కువ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇలా 1 tablespoon వేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది బాగా మరగాలి. మనకి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes అయినా ఖచ్చితంగా మరిగించుకోవాలన్నమాట. ఇది బాగా మరిగేంత లోపు వెయిట్ లాస్ అవ్వడానికి ఒక మంచి డైట్ టిఫిన్ కూడా చెప్తా. మీకు టైం ఉంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసేయండి. డైలీ నేను తీసుకునే టిఫిన్ అనమాట. సో ఏం లేదండి, జస్ట్ మనకు ఒక 3 దోశలు వచ్చేంత వరకు రాగి పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోనే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 spoon వరకు అనమాట. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం డైరెక్ట్గా ఇలా వేస్తే దోశలు రావు కాబట్టి ఇందులో కొంచెం గోధుమ పిండి అనేది యాడ్ చేసుకుంటున్నా అండి. మీరు చపాతీలాగా చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండి అవసరం లేకుండానే ఈ రాగి పిండితోటే చపాతీలాగా చేసుకొని ఎంచక్క తినేయచ్చు అనమాట. మార్నింగ్ టిఫిన్ లాగా తినేయచ్చు, నైట్ డిన్నర్ లాగా కూడా ఎంచక్క తినేయచ్చు అనమాట. ఎప్పుడు తిన్నా కానీ మనం ఈ వాటర్ని తీసుకున్న తర్వాత ఒక 30 minutes ఆగి దీన్ని తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏమి తినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దోశల పెనం పెట్టుకొని దీంతో దోశలు వేసి చూపిస్తా చూడండి. మంచిగా మనకి దోశలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. మనం డైరెక్ట్గా రాగి పిండితో వేసామనుకోండి దోశలు అనేవి సరిగ్గా రావు. ఒకవేళ మీరు దోశలాగా కాకుండా మంచిగా రాగి జావ ఉంటుంది కదా, దానిలాగా కూడా ప్రిపేర్ చేసుకొని ఎంచక్క తీసుకోవచ్చు అనమాట. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక 1/2 tablespoon వరకు యాడ్ చేసుకొని మంచిగా రాగి జావ లాగా తయారు చేసుకొని ఎంచక్క దాన్ని కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసుకున్నా పర్లేదు. ఓకేనా, ఇది ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ అనమాట. సో తప్పకుండా ట్రై చేసేయండి. చూసారు కదా, ఇలా దోశలు వేసుకున్న తర్వాత మనం ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో ఎంచక్క తినేయడమే అనమాట. మరి దీనికంటే ముందు మనం వాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని తీసుకోవాలన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక స్ట్రైనర్ తోటి మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం, అంటే టీ కాఫీ ఎలా అయితే తీసుకుంటామో మార్నింగ్ టైంలో, అలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని ఈ వాటర్ అనేవి తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఒక 30 minutes ఆగి మనం ఈ టిఫిన్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి వాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇది నేను తాగి చూపిస్తా. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. తాగలేము, ఒక రకంగా ఉంటుంది అనేది ఏమి ఉండదు, హ్యాపీగా తాగేయచ్చు. ఇంకా డైలీ తాగుతుంటే మనకు అలవాటు అయిపోతుంది అనమాట. సో మంచి హెల్దీ డ్రింక్ అనమాట ఇది. మీరు ఇది డైరెక్ట్గా ఇలా తీసుకున్న టేస్ట్ పర్వాలేదండి, బాగానే ఉంటుంది. లేదు అంటే ఇందులో కొంచెం హనీ కానీ లేదంటే లెమన్ జ్యూస్ కానీ లేదంటే 2 కలిపి మిక్స్ చేసి కూడా ఎంచక్క తాగేయచ్చు అనమాట. అసలు నాకు తెలిసి పెద్ద పెద్ద డైట్స్ ఏమి చేయాల్సిన అవసరం లేదండి. మనం తినుకుంటా కూడా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. అండ్ ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి వెయిట్ లాస్ అవ్వడం కోసం. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదండి, ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటాను. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. ఇలాంటి మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు మీ ఝాన్సీ. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.